ఫ్రెండ్స్, ఎంతోమందికి బలమైన కోరిక ట్రిపుల్ ఐటీ బాసర్లో చదవాలి. ట్రిపుల్ ఐటీలో చదివితే లాభం ఏంటంటే మీకు 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, 6 years కోర్స్ ఇక్కడే. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొన్న యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో వచ్చేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పాలిటెక్నిక్ అనగానే ఇంజనీరింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇనీషియల్గా ఉంటుండే. ఇప్పుడు దాంతోపాటు అడిషనల్గా అగ్రికల్చర్ కోర్సులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్తోనే పోవచ్చు, వెటరీనరీ కోర్సులు పాలిటెక్నిక్తోనే వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఐటీ బాసర కూడా పాలిటెక్నిక్తోనే వెళ్ళొచ్చు. బట్ వీటన్నిటికీ ఒకే సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీని గురించి ప్రతి దాని గురించి వివరించి ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, 10th చదివిన వాళ్ళు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, పోయిన సంవత్సరం 10th అయిపోయిన వాళ్ళు ఎలిజిబులా కాదా, ఇలా చాలా విషయాలు నేను డిస్కస్ చేయాలి. కొంచెం వీడియో లెంత్ అయితే అవుతుంది, బట్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఓపిక ఉన్నోళ్ళు, లైఫ్లో ఏదైనా సాధించాలంటున్నారు స్కిప్ చేయకుండా చూడండి. యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ యూట్యూబ్ ఛానల్ లేనంతగా నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక మీకు ప్రాపర్ ఐడియా అయితే వచ్చేస్తుంది, ఓకేనా, రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వచ్చేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి టెక్నికల్ బోర్డు రిలీజ్ చేసేసింది. ఈ టెక్నికల్ బోర్డు రిలీజ్ చేసిన దీని ప్రకారం ప్రస్తుతం మనకి 2022 ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. May 9th రోజు నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడ్డాయి. June 4th లాస్ట్ డేట్ ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, మీరందరూ ఇప్పుడు 10th ఎగ్జామ్ రాయడానికి రెడీగా రాస్తున్నారు చాలామంది కూడాను. ఇది మీ ఎగ్జామ్ అయిపోయేసరికి అప్లై చేసుకుందాంలే అనుకోకండి, ఎందుకంటే లాస్ట్ డేట్ మనకి June 4th ఉంది. మీ ఎగ్జామ్ అయిపోతే 3rd, 2nd ఉంది. అప్పటికి మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, మీ సెంటర్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఇది, ఓకేనా. సెంటర్ అనేది ఎక్కడ వస్తుందో తెలుసా? హైదరాబాద్లోనే వస్తుంది. అప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి 23 ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఈ లోపే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పెట్టుకోండి, ఓకేనా, రైట్. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి June 4th ఉంది. అయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఇవాళ ఎన్నో పేజ్ నెంబర్ 19లో ఇచ్చేసాడు, ఓకేనా. అయితే నేను 19 పేజ్ కూడా ఇప్పుడే చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, పేజ్ నెంబర్ 19లో ఇదిగో. సో ఆన్లైన్ అప్లికేషన్ విషయంలో మనం తీసుకుంటే 450 రూపీస్ వచ్చేసి రిమైనింగ్ అందరికీ, అండ్ 250 రూపీస్ వచ్చేసి SC STలకి. సో ఇలా మనకి ముందుగానే డేట్ అంటే ఒక డిక్లేర్ చేసి ఇచ్చేసాడు. సో SC STలు అయితే అలా, BCలు అయితే ఇలా 450 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పెట్టుకోండి, అయిపోయింది. ఇక మీకు డేట్ ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అంటే June 30కి ఎగ్జామ్ జరుగుతుంది, ఓకేనా, రైట్. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జస్ట్ 12 daysకి వస్తుంది. ఎందుకు అంత తొందరగా ఎందుకు వస్తుంది అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ మీనే మీరు రాయాలి, కాబట్టి మీకు మౌజ్ పట్టడం తెలిసి ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కనబడ్డ ఈ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా, రైట్. ఇప్పుడు వచ్చేద్దాం. ప్రస్తుతం ఈ ఎగ్జామ్ అనేది అంటే ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది దేనికి జరుగుతుంది అంటే, నెంబర్ 1, తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి, అంటే ఇంటర్ కాకుండా డైరెక్ట్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఉపయోగపడుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇంటర్ ముందు అవుతే బెటరా, ఇంజనీరింగ్ ముందు అవుతే ఏంటి, పాలిటెక్నిక్ అవుతే బెటరా? పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, తర్వాత పాలిటెక్నిక్ సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకసారి నేను మీకు ఒక నిమిషంలోనే చూపిస్తాను. పాలిటెక్నిక్ సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు ఎన్ని ఉన్నాయి, వెటరీనరీలో సీట్లు ఎన్ని ఉన్నాయి, ఓకేనా, అగ్రికల్చర్లో సీట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత పాలిటెక్నిక్ బెటరా, ఇంటర్ బెటర్ అనేది మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ గతంలో ఉన్న వీడియో ఉన్నాయి, మీరు చూడొచ్చు, ఓకేనా, రైట్. ఇక అసలు విషయానికి మనం వస్తే, పాలిటెక్నిక్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సులకి ఎగ్జామ్ జరుగుతుంది. రెండవది కొండా లక్ష్మణ్ బాబూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఓకేనా, ఉద్యానవన శాఖ అంటారు కదా, దీంట్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. దీనికి వెళ్ళాలన్నా ఇదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత PV నరసింహారావు తెలంగాణ వెటరీనరీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, ఈ వెటరీనరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దానికి కూడాను ఈ మన యూనివర్సిటీ అంటే ఈ వెటర్నరీ సంబంధించిన ఎగ్జామ్ కూడా పాలిటెక్నికే ఉంటుంది, ఓకేనా. తర్వాత దీంతో పాటుగా ఇంకా RGUKT అంటే మన బాసర ట్రిపుల్ ఐటీ బాసర ఏదైతే ఉంటుందో దీనికి కూడాను ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ట్రిపుల్ ఐటీ బాసరకి వెళ్ళాలన్నా, వెటర్నరీ చేయాలన్నా, అగ్రికల్చర్ కోర్సు చేయాలన్నా, లేదా పాలిటెక్నిక్ జనరల్గా మీరు ఏం చేయాలన్నా కానీ ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది కంపల్సరీ అనమాట, రైట్. సో ఇక్కడికి మీకు ఒక కరెక్ట్ క్లియర్ ఐడియా అయితే వచ్చేసింది కదా. ఇక ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఎంతోమందికి బలమైన కోరిక ట్రిపుల్ ఐటీ బాసర్లో చదవాలి. ట్రిపుల్ ఐటీలో చదివితే లాభం ఏంటంటే మీకు 2 సంవత్సరాల
ఇంటర్మీడియట్ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ 6 ఇయర్స్ కోర్స్ ఇక్కడే పూర్తయిపోతుంది ట్రిపుల్ భాషలో. అయితే ట్రిపుల్ భాషలో మనం చదవాలి అని అంటే మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. గతంలో అయితే 10వ తరగతిలో వచ్చిన పర్సంటేజ్ని బట్టి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ట్రిపుల్ ఐటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేశారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి పోతుంది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా. అయితే ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో మనకి ఇక్కడ సీట్ వస్తే ఏంటంటే కామన్గా అయితే మనకి ఇక్కడ కోర్సులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్ కూడా ఉంది ఇక్కడ చెప్తారు. ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీ అంటారు కదా, ఇది ఒకటి. ఆ తర్వాత వచ్చి మెటలర్జికల్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్. సో ఈ 6 ఇంజనీరింగ్ కోర్సులు మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఇక్కడే పూర్తయిపోతుంది. ఒకసారి కనుక ఇక్కడ సీట్ వచ్చింది ఈ ట్రిపుల్ ఐటీలో అనుకుంటే ఇక 6 సంవత్సరాల మీ యొక్క చదువు అక్కడే పూర్తయిపోతుంది. హాస్టల్ ఫ్రీ ఉంటుంది, అన్ని ఫ్రీ ఉంటుంది, విద్యార్థికి ఒక ల్యాప్టాప్ ఇస్తారు, రైట్. సో మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తొందరగా అప్లై చేసుకొని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. పాస్ అయితే సరిపోదండి. నీ 10వ తరగతి పాస్ అయినా నో ప్రాబ్లం పెట్టాలి, కానీ ఇది లక్షల మందితో పోటీ ఉంటుంది కాబట్టి నీకు సీట్ రావాలంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే తెచ్చుకోవాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరైతే చదువుతారో వాళ్ళకి అడిషనల్గా కొన్ని మార్కులు యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసిన మార్కులను బట్టి మీ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ప్రైవేట్ వాళ్ళకి ఏముండదు. అట్లాంటి ప్రైవేట్ వాళ్ళకి సీట్ రాదని చెప్పడానికి లేదు, ఎందుకంటే మీకు టాలెంట్ ఉంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ సత్తా చూపెడితే కంపల్సరీగా సీట్ అయితే వస్తుంటాయి. ఓకేనా. సో ఇది మన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మరి పాలిటెక్నిక్ ఎలిజిబిలిటీ అంటే మీరు 10వ తరగతి ఇప్పుడు చదివి ఉండాలి. పోయిన సంవత్సరం చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉన్నా పర్లేదు, మీ నాన్న ప్రభుత్వ ఉద్యోగులు అయినా పర్లేదు, అందరూ దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యి అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th రెగ్యులర్ చదివిన వాళ్ళైనా, ఓపెన్ 10th వాళ్ళైనా, NIOS వాళ్ళు ఏ రకంగా మీ 10th అయినా సరే అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు మీ 10వ తరగతిలో 35% అంటే జస్ట్ 35%, 100 మార్కులు 35% వచ్చినా మీరు దీన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మాత్రం మంచి మార్కులు అయితే మీరు తెచ్చుకోవాలి. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ప్రత్యేక ర్యాంకులు ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుచుకుంటారు అనమాట. ఇంటర్వ్యూ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుచుకుంటారు. దానికి సంబంధించింది ఏ రూల్స్, ఏ యూనివర్సిటీకి ఉండే రూల్స్ ఆ యూనివర్సిటీకే ఉంటాయి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ పాలిటెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఉండాల్సిన సర్టిఫికేట్ల గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా. మామూలుగా మీకు కావాల్సిన 10th హాల్ టికెట్, మిగతా డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీకు హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి, దాని గురించి మీకు ఏమి ఇబ్బంది లేదు. ఓకే. తర్వాత మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటే మీరు 10వ తరగతి లెవెల్లో ఉన్న మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఫిజిక్స్ మ్యాథ్స్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 30 క్వశ్చన్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్ 30 మార్క్స్. ఓవరాల్గా తీసుకుంటే మీకు 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్కి ఇది మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా. క్వశ్చన్స్ వైజ్ ఇది. సో ర్యాంక్ అనేది 2 రకాల ర్యాంకులు ఇస్తారండి. ఎట్లా అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ర్యాంక్ వేరు ఇస్తారు. బయాలజికల్ సైన్స్ బేస్లో మీరు ఇటు నాన్ ఇంజనీరింగ్ కోర్సుకు వెళ్ళాలంటే దాని ర్యాంక్ వేరు ఉంటుంది. ట్రిపుల్ ఐటీకి వచ్చే ర్యాంక్ వేరుగా ఉంటుంది. దానికి మీరు ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు సైన్స్ గ్రూపులు అంటే వెటరినరీ కానివ్వండి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మీరు ఎస్ అని క్లిక్ చేస్తే ఆన్లైన్లో మీకు 2 ర్యాంక్ సపరేట్ వస్తుంది. ఓకేనా. అప్పుడు మీరు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆన్లైన్ OMR సీట్ అయితే ఇచ్చేసాడు. లాస్ట్ ఇయర్ ఆన్లైన్ పెట్టాడు, మరి ఈసారి OMR సీట్ పెడితే OMR సీట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు తెలుసు. ఇవన్నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్తో మీరు చేసుకోవాలి. ఓకేనా. OMR సీట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసారు. ఇక మనకు సంబంధించి ఇన్వాలిడ్ అయితే ఆగమాగం రాయకుండా కరెక్ట్ రాసుకొని పెట్టుకోండి. నేనైతే ఇప్పటిదాకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెచ్చేసాను. మోడల్ పేపర్ ఇలా ఉంటుంది. ఈ పేపర్ కూడా ఆల్రెడీ నేను మన మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసాను. మీరు పోయిన సంవత్సరం పేపర్ విత్ కీతో తీసుకోవచ్చు. ఆ పేపర్ని మీరు ఇప్పుడు రాసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మన మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీకు అందించేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు పాలిటెక్నిక్కి అప్లై చేసే విధానం ఏంటిది, అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది ఒక సపరేట్ వీడియో నేను చేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇందులో అంటే ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, చేసేటప్పుడు అప్లికేషన్ మనం కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఫీ పేమెంట్ తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది, ఫీజుకు సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించిన ఫీ ఇక్కడ ఉన్నది. నాన్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ దేనికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ సపరేట్గా పెడతారు, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఏ సబ్స్క్రైబర్ అయితే క్వశ్చన్ అవుతారో వాళ్ళకి మేము ఇమీడియట్గా ఆన్సర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. లేట్ చేయకుండా ఇమీడియట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.